ఇచ్చేవాళ్ళు. అందుకని పెత్తనం జలాయించేవాడు కాదు, ఇప్పుడు పెత్తనం జలాయించేవాడు అయ్యాడు వాళ్ళ ప్రవర్తనను బట్టి. అందుకే మేము ఇప్పుడు అధికారికి ఇంకో అర్థం చెబుతాం. మాకు తెలుగు పాండిత్యం కదా, అధిక అరి పెద్ద శత్రువు అని చెబుతాం. అరి అంటే శత్రువు కదా, అరి అంటే శత్రువు. అందుకని అధికారి అంటే అధిక అరి పెద్ద శత్రువు. తీసేయి, అర్థాలు ఏమైనా చెప్పచ్చు, దానికేముంది. కానీ భగవద్గీతలో అధికారం అంటే ఏమన్నాడంటే కర్మణ్యేవ అధికారః తే, పని చేయడం మాత్రమే నీ బాధ్యత. మా ఫలేషు కదాచన, ఫలితం నీకు దక్కుతుందని నువ్వు ఆశించిన స్థాయిలో దక్కుతుందని అనుకోవద్దు. రాకపోవచ్చు, నష్టం కూడా రావచ్చు. లేదు 100 రూపాయలు వస్తుంది అనుకుంటే 50 రూపాయలు రావచ్చు. బీ రెడీ ఫర్ ఇట్. ఇవాళ అనేక రకాల వ్యాధులు ఎందుకు వస్తున్నాయి? నిన్న పత్రిక మీరు చూసుంటారు, గుండు గుభిల్లం అనే వార్త. ప్రపంచ జనాభాలో 20% మంది క్యాన్సర్తో బాధపడుతున్నారు. చాలామందికి తెలియట్లా. 20% మంది, ప్రతి 5గురిలో ఒకడికి క్యాన్సర్ అవుతుంది. ప్రతి 5గురిలో ఒకడికి ఏదో రకమైన క్యాన్సర్. మగ ఆడ భేదమేం లేదు ఇక్కడ. ఒక్కసారి వచ్చిన తర్వాత ఇంకా దానికి మందులు చాలా తక్కువ, ఏం లేవు అసలు. సుమారుగా 4th స్టేజ్లో బయటపడితే అయిపోయినట్టే. అంటే ఒక్కసారి అది వచ్చిందని మనకు తెలిసిందనుకో జీవితం పట్ల వద్దన్న విరక్తి వచ్చేస్తుంది. ఇంకా మరి రావడానికి సిద్ధంగా ఉంది అని తెలుసుకుంటే ఇప్పుడే వస్తుంది ఆ విరక్తి. నష్టం ఏంటి? ఎందుకు వస్తున్నాయండి ఇన్ని క్యాన్సర్లు? ప్రతి 5గురిలో ఒకటికి క్యాన్సర్. పోనీ 70 ఏళ్ల వాడికి వస్తే పర్వాలేదండి, 30 ఏళ్ల వాడికి 40 ఏళ్ల వాళ్ళకి ఏంటి దారుణం? ఆసుపత్రికి వెళితే అంతే, ఇంక మళ్ళీ వెనక్కి వచ్చేది లేదు. ఇంకా ఆసుపత్రిలో ఇప్పుడు వెళ్ళామంటే వెంటిలేటర్లు ఎక్కువ, వైద్యం తక్కువ. పెట్టే వెంటిలేటర్ ముందు ఐసీయూ అంటే ఇంకా ఐసీయూ నేను నిన్ను చూస్తా అంటూ ఉంటాడు వాడు. ఐసీయూ అంటే అది ఇంటెన్సివ్ కేర్ ఏం లేదు ఇక్కడ. మన చూడండి వాడే చూస్తూ ఉంటాడు. అమ్మాయి 2 ఎకరాల అమ్మాయి, తర్వాత 2 రోజులకు వెంటిలేటర్ మీద పెట్టి మీ ఇష్టం, మీరు తీసేయమంటే తీసేస్తాం. తీసేయమని ఎలా ఉంటామండి కన్న తండ్రి? ఇంకో 4 ఎకరాలు అమ్మేశాక అప్పుడు తీసేయాలి, అప్పుడు పోయేదే. ఫలితం ఎందుకు వస్తున్నాయి ఇన్ని క్యాన్సర్లు, ఇన్ని వ్యాధులు? విపరీతమైన ఆశలు పెట్టుకున్నాం మనం వ్యవసాయం నుంచి చాలా తక్కువ ఏముంది కనుక నష్టాలు తప్ప. వ్యాపారాల మీద, మన పిల్లల మీద చాలా ఆశలు పెట్టుకున్నాం. ముఖ్యంగా పిల్లల్లో ఒకరొకలా ఉంటారు, ఇంకోలా ఉంటారు. ఎందుకుంటున్నారు? ఇద్దరు మనకే జన్మించారు కదా, మనకే జన్మించారు. కానీ మన లక్షణాలతోనే జన్మించాలని లేదు. చాలామంది మన దగ్గర హిందూ సమాజంలో ఒక దురభిప్రాయం ఏమిటంటే ఏం జరిగినా సరే ఆనువంశికత గురించి మాట్లాడతారు. వాళ్ళ తాత ఇలా ఉండేవాడండి, వాళ్ళ మేనమామ ఇలా వాళ్ళు ఎవరో అలా లేకపోయినా వీడు ఎలా ఉండొచ్చమ్మా అర్థం చేసుకోండి. అనవసరంగా వాళ్ళని తీసుకురాకండి ఇక్కడికి. వీడు ఏదో వంకర పని చేస్తే మేనమామ ఎలా కారణం అవుతాడు? అంతేకాదు, వీడు ఒకవేళ గొప్పవాడైనా కూడా దానికి ఎవరూ కారణం కావక్కల. ఈ వంశంలో ఏ గొప్పవాళ్ళు లేకుండా ఒట్టి బురద నుంచి పుట్టిన పద్మం లక్ష్మీదేవికి ఆసనమైంది. అది అర్థమైతే అన్నీ అర్థం అవుతాయి. బురదలో పుట్టింది పద్మం, దానికేమీ డైనాసిటీ ఏం లేదు అక్కడ, హెరిడిటరీ ఏం లేదు అక్కడ, ఒట్టి బురద. అది లక్ష్మీదేవికి ఆసనమైంది, బ్రహ్మదేవుడికి ఆసనమైంది, సరస్వతీదేవికి ఆసనమైంది. ఏమిటి పద్మానికి వారసత్వం ఏం చెబుతారు మీరు? ఇక్కడ ఎందుకు మాట్లాడతారండి ప్రతిదీ? వాడి మేధాశక్తి అయినా వాడిదే, వాడు దెబ్బతిన్నా వాడే కారణం, 90% వాడే కారణం. దానికి పూర్వజన్మలకి కర్మలకి వెళ్ళిపోకల. ఈ దేశంలో ఉన్న పెద్ద జబ్బు ఏంటంటే పూర్వజన్మ. రెండో జబ్బు ఏంటంటే వచ్చే జన్మ. ఈ రెండోదిలై ఈ జన్మ గురించి ఆలోచించు. అదే భగవద్గీత. వర్తమానేషు కార్యేషు వర్తంతేకి విచక్షణాః. ప్రజెంట్ నీ దగ్గర ఏముందో పని చేయవయ్యా. దీనికి పూర్వజన్మ కలుపుతావు, పరజన్మ కలుపుతావు, గందరగోళం చేసే వ్యవహారాన్ని గహనా కర్మణో గతికి అంటాడు. భగవద్గీతలో ఆశ్చర్యకరమైన విషయం చెబుతారు కృష్ణుడు. కర్మణ్యకర్మయః పశ్యేత్ అకర్మణి దుకర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మవితు అంటాడు. నువ్వు ఆలోచించి ఒక్కసారి, కర్మని అకర్మ, నువ్వు పని చేస్తున్నాను అనుకుంటున్నావు, అది జరగడం లేదన్నాడు. కర్మని అకర్మ, పని జరుగుతున్నట్టు అనిపిస్తుంది నీకు, అది జరగడం లేదన్నాడు. అకర్మనిచే కర్మయాక, పని జరగడం లేదు అనిపిస్తుంది నీకు, కానీ జరుగుతోంది అన్నాడు. ఉదాహరణ ఏమిటో తెలుసా? మనం రైల్లో వెడుతున్నామండి, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళాము. గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి ఏం చేసామండి? పడుకున్నాం కదా, రాత్రి ఎక్కాం, పడుకున్నాం కదా. పొద్దున్న దిగాక ఏమంటావు, ఎలా వచ్చావంటే రైల్లో ప్రయాణం చేసి వచ్చావు. లేదు, నువ్వు ప్రయాణం చేసావు, అలా పడుకున్నావు. పక్కగా చెప్పాలంటే పడుకున్నావు. ఇదే కర్మని అకర్మ. నువ్వు పడుకున్నావు, నువ్వు ఏ పని చేయలే, కానీ ప్రయాణం చేసావు. ఎందుకంటే రైలు చేసింది ప్రయాణం, నువ్వు చేయలే. ఇది కర్మని అకర్మ, అది నడుస్తోంది పని. నువ్వు ఆ నడిచే రైలు ఎక్కావు, నువ్వు ఆగిపోయిన రైలు ఎక్కితే ఆగిపోతుగా రైలు వెడుతూనే ఉంటుంది, ఎక్కావు. దాంతోపాటు నువ్వు వెళ్ళు, దాంతోపాటు నువ్వు వెళ్ళావు, కానీ నువ్వు వెళ్ళలేదు. నువ్వు ఇక్కడి నుంచి విశాఖపట్నం నడిచి వెళ్ళడం నీ వల్ల అవుతుందా?
వెళ్ళు చూద్దాం. కర్మనే అకర్మ. ఆ పనిలోనే నువ్వేం చేయలేవు, వాస్తవంగా పడుకున్నావు. ఎక్కడ శుభ్రంగా తినేసి ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళింది ఏదో దోశ మినపరొట్టు తినేసి పడుకున్నావు. తెల్లారేసరికి విశాఖపట్నంలో దిగాం. రైల్లో ప్రయాణం చేసి వచ్చి ఏం అలిసిపోయావయ్యా? తిన్నావు, పడుకున్నావు. రైలు డ్రైవర్ అలిసిపోవాలి, రైలు అలిసిపోవాలి, నువ్వేం అలిసిపోయావు ఇక్కడ? ఇదే కర్మని. అకర్మనిచ్చే కర్మ అంటే ఏంటో తెలుసా? తల్లులకి బాగా తెలుస్తుంది. చిన్నపిల్లాడు ఆడుకుని వచ్చి పడుకుంటాడు. అన్నం తినడం అంటే ఇప్పుడు నిద్ర వస్తుందమ్మా అన్నం తినంటాడు, పడుకున్నాడు. కానీ వాడిని అలాగే వదిలేస్తే మధ్యలో 1 గంటకు లేచి ఆకలి అంటాడు. అందుకని తల్లి ఏం చేస్తుందంటే వాడిని 9:30కో 10కో ఈవిడ పడుకునే ముందు బలవంతంగా లేపి మొత్తం మీద 4 ముద్దలు తోసేస్తుంది. వాడు ఆ నిద్రలోనే, ఆ చికాకులోనే మొత్తం మీద 4 పెరుగన్నం ముద్దలు తినేశాడు. ఇప్పుడు చెప్పండి, వాడు అన్నం తినట్టా లేనట్ట? పొద్దున్న లేచాక ఒరే నీకు రాత్రి అన్నం పెట్టాను, నేనేం పెట్టావు, నేను పడుకున్నా అంటాడు వాడు. ఇదే అకర్మనిచ్చే కర్మ. అక్కడ పని జరగలేదు, వాడి దృష్టిలో పని జరగలేదు, కానీ తల్లి దృష్టిలో జరిగింది. వాడు అన్నం తినడం అనేది నేను తినలేదు అంటున్నాడు. వాడు తిన్నవాడు వాడు అబద్ధం చెబుతాడా? నేను తినలేదు అంటే వాడికి తిన్న అనుభూతి కలగలేదు, నిద్ర అనుభూతిలో ఉన్నాడు వాడు. కానీ మనం పెట్టాం కాబట్టి మనకు తెలుసు. ఇలా ఎన్నో పనులు కర్మలో అకర్మలో కర్మగా జరిగిపోతుంటే ప్రతిదానికి మనం పూర్వజన్మకి వెళ్ళిపోయి పరజన్మకి వెళ్ళిపోయి గందరగోళం చేసిస్తే అలాగే. అందుకే భగవంతుడు భగవద్గీతలో అంటాడు, గహనా కర్మణో గతి. ఈ కర్మల వ్యవహారం వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, ప్లీజ్ లీవ్ ఇట్ అన్నాడు. చాలా కష్టమైన వ్యవహారం. ప్రతిదానికి కర్మ అని మాట్లాడద్దు. నీ ఎదురుగా ఉన్న పని ఏమిటి? నువ్వు ఒక ఆఫీసులో పనిచేస్తున్నావు, ఒక ప్రభుత్వ ఆఫీస్, అది నీకు జీతం ఇస్తున్నారు, సక్రమంగా పనిచేయి. అలా చేయమంటే మనం పక్కవాడితో పోల్చుకుంటాం. వాడికి ప్రమోషన్ వచ్చేసింది అప్పుడే, వాడు నేను ఒకరోజే చేరాం, ఒక్కో గుళ్ళే దండం పెట్టుకుని వచ్చి చేరాం. ఆంజనేయ స్వామి వాడిని అనుగ్రహించాడు, నన్ను అంటే ఆంజనేయ స్వామికి వాడు మేనల్డు, నువ్వు శత్రువా? ఇప్పుడు ఆంజనేయ స్వామి మీద కంప్లైంట్, అనుగ్రహించలేదని. వాడికి రావడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో నీకు రాకపోవడానికి అన్ని కారణాలు ఉంటాయి. ప్రస్తుతం నీ పని ఏదో నువ్వు చేరాదా? ఇక్కడ చేరాం, మనకు బాధ్యత అప్పగించారు, జీతం ఇస్తున్నారు, యజమానికి నమ్మకం కలిగే విధంగా, నష్టం రాకుండా లాభం వచ్చే విధంగా పనిచేయడం మన పూచి. ఆయనకి లాభం వస్తే మన జీతాలు కూడా పెరుగుతాయి, ఆయనకి నష్టం వచ్చిందనుకో మనవి తరుగుతాయి, తీసి పారేస్తారు కూడా. ఇప్పుడైతే సాఫ్ట్వేర్లో ఏం చేస్తున్నారు అంతే, ప్రాజెక్ట్ అండ్ బడ్జెట్ అని తీసి పారేస్తున్నారు. ఎందుకు వచ్చింది ఇది? అందుకని కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. పొరపాటును కూడా నువ్వు ఫలితం మీద దృష్టి పెట్టకు, పని మాత్రమే చెయ్యి. అలా ఎలా చేస్తామండి? ఫలితానికి జీతం నువ్వు ఆశించేది ఏంటయ్యా? ఆశించకుండానే ఇస్తున్నారు కదా, నువ్వు ఆశించకుండా జీతం ఇస్తారు, పెద్ద విషయం కాదు అది. మన జీతం సరిపోదండి మనకి, పక్కవాడితో పోల్చుకోవడంలో ఎక్కువ ఆశిస్తాం. మా ఫలేషు కదాచ మా కర్మఫల హేతుర్భూహ. ఒకవేళ ఆ పని నీ వల్ల విజయవంతంగా జరిగినా ఇది నా వల్ల జరిగింది, నేను ఉండబట్టి జరిగింది, ఎవడు పని చేయట్లా అసలు ఆఫీసులో నేను ఒక్కడనే, ఈ గర్వం వద్దు, ఈ అహంభావం వద్దు. నీ వల్లే కాదు, ఎంతోమంది ఉండడం వల్ల, ఎంతో వాతావరణం అనుకూలించడం వల్ల జరిగింది. ఇవాళ ఇక్కడ మనం కూర్చుని మాట్లాడుకుంటున్నామంటే పెట్టిన ప్రొపరేటర్ ఎంత కాలమో, నిర్మాత ఎంత కారణమో, నేను ఎంత కారణమో, అక్కడ ఉండి మనకు అన్ని రకరకాల సరఫరాలు చేసినటువంటి వాళ్ళు కూడా అంతే కారణం, వాళ్ళ వల్ల జరిగింది. ఎవరు ప్రధాన కారణం కాదు, ఎవరు తక్కువ కారణం కాదు. లేకపోతే ఈ ఏర్పాట్లు ఏం జరగవండి ఇక్కడ. మనం ఎందుకు అసలు తిని కూర్చున్నామంటే అక్కడ తయారు చేసేవాళ్ళు ఉండబట్టి కదా, సప్లై చేసేవాళ్ళు ఉండబట్టి కదా, అన్నిటికీ ఉన్నారు కదా, వాళ్ళు కారణమే. ఎవరెంత కారణం అంటే ఎవరు పావలా కారణం, ఎవరు 10 పైసల కారణం, ఈ లెక్కలు ఎవరు తేలుస్తారు? అందుకే మా కర్మఫల హేతుర్భూహు, కర్మఫలానికి నేను కారణమని ఎప్పుడు అనుకోవద్దు. అలాగే మాతే సంగోస్త్వకర్మణి, చివరికి పని మీద విరక్తి వచ్చి నేను ఎంత చేసినా గుర్తింపు లేదు, నాకు జీతం పెంచలేదు, నాకు ప్రమోషన్ ఇవ్వలేదని మాతే సంగోస్త్వకర్మణి, పనిచేయడం మానేయొద్దు అన్నాడు. ఇది భగవద్గీత సారం. అందుకే మీరు గోడ మీద ఎప్పుడైనా వాల్ పెయింటింగ్స్గా భగవద్గీత ఉంటే, గుర్రాలు, కృష్ణుడు, అర్జునుడు ఉంటే దాని కింద ఎప్పుడు ఇదే శ్లోకం ఉంటుంది. అందుకే దాన్ని ప్రధానంగా ఇదే శ్లోకం, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూహు మాతే సంగోస్త్వకర్మణి. ఇంకొకటి మనం ఈ రోజుల్లో ఉండే పోటీ దృష్ట్యా ప్రధానంగా చెప్పుకోవాలి భగవద్గీత పాత్ర ఏమిటి మన జీవితంలో అంటారు. ఎప్పుడూ మనలో చాలామందికి నిరాశ నిస్పృహ ఎందుకు కలుగుతాయంటే మనం చేసే పని నచ్చదు. ఎవరో చేసే పని ఇంతకంటే బాగుంటుంది. నేను ఇలాగే ఏదో గవర్నమెంట్ ఉద్యోగంలో సెటిల్ అయిపోయానండి, వాళ్ళే వ్యాపారం పెట్టుంటేనా, వాడు ఎన్ని యాతనలు పడ్డాడో నీకేం తెలుసు.
ఆ వ్యాపారం పెట్టి బాగుపడిన వాడిని అడిగితే అనవసరంగా ఇందులోకి దిగానండి బాబు, బోల్డ్ అప్పులు గొడవలు, ఆస్తులే చూస్తున్నారు, అందులో వెనకాల ఈఎంఐలు ఎన్ని ఉన్నాయో తెలియట్లా అని వాడు బాధపడి, మా ఫ్రెండ్ ఒకటి గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి, శుభ్రంగా రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చున్నాయండి, అలా ఉంటే ఎంత బాగుండేది అనుకుంటాడు. ఇది మనలో చాలామందికి అనేక రకాల మానసిక వ్యాధులు రావడానికి కారణం. దానికి భగవద్గీత 3వ అధ్యాయంలో కర్మయోగంలో చెబుతాడు భగవంతుడు జవాబు. శ్రేయాన్ స్వధర్మో విగుణక పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయక పరధర్మో భయావహక. అది మంచిదైనా చెడ్డదైనా, నీకు లాభం చేకూర్చినా నష్టం చేకూర్చినా, నువ్వు చేపట్టిన పని ఏదుందో అదే మంచిది, దానికే కట్టుబడి ఉండు. కొంతమంది జీవితంలో వేసే గంతులు ఎలా ఉంటాయంటే, ఏదో ఒక బిజినెస్ ప్రారంభిస్తాడు తనకి తగినది అని, ఓ ఏడాదిలో 6 నెలల్లో లాభం రావాలని ఆశిస్తాడు. ఎక్కడొస్తుంది? ముందు పెట్టుబడులే పెట్టాలి. 6 ఏళ్లకు రావచ్చు లాభాలు, ఓపిక పట్టడు. 6 నెలల్లో లాభం రాకపోయేసరికి ఇది మూసేస్తాడు, ఇంకోటి పెడతాడు, మళ్ళీ నష్టపోతాడు. ఆ 6 నెలల వ్యాపారాన్నే నష్టం వచ్చినా సరే, నాకు తెలిసింది ఇదే విద్య, నేను ఏదో రకంగా కొనసాగిస్తా, నా కుటుంబం పస్తులున్నా పర్వాలేదు, ఉన్న 25,000తోనే గడుపుతాం, అవసరమైతే మేడ లేకపోతే పాక వేసుకుంటాం, మంచం లేకపోతే చాప వేసుకుంటాం, భార్యాభర్త అనురాగంగా ఉంటే చాలు, పెద్ద విషయం కాదు ఇక్కడ అని ఉండగలిగితే వాడికి 6 ఏళ్లలో ఖచ్చితమైన లాభాలు వస్తాయి. ఇదే శ్రేయాన్ స్వధర్మో విగుణ. నువ్వు చేపట్టిన పని నీకు మొట్టమొదటి అనేక రకాల ఇబ్బందులు రావడం వల్ల విగుణ, అది దీంట్లో ఏమీ లాభం లేదు, ఇదంతా చెడ్డది, ఇబ్బంది అని అనిపించవచ్చు. కానీ పరధర్మాత్ స్వనిష్ఠితాత్, మరొకటి బిజినెస్లోకి మరొక ఉద్యోగంలోకి నువ్వు వెళ్ళి ఎంత బాగా పనిచేసినా నీకు ఇష్టమైన పని నువ్వు చేసినంత సంతృప్తి నీకు కలగదు. అదే ఉద్యోగానికి అదే వ్యాపారానికి మనం కట్టుబడి ఉండాలి. స్వధర్మే నిధనం శ్రేయక. ఒక్కోసారి స్వధర్మాన్ని మనం పాలించేటప్పుడు మృత్యువు రావచ్చు. నిధనం అంటే మృత్యువు. అర్జునుడి కోసం ప్రత్యేకంగా చెప్పింది ఇది. ఆయన క్షత్రియుడు. క్షత్రియ ధర్మం ఏమిటి? యుద్ధం చెయ్యాలి. అంటే పనిగట్టుకు చేయమని కాదు. ఎప్పుడు యుద్ధ సంప్రదాయంలో భగవద్గీత భారతీయ సంప్రదాయం ఎలా ఉంటుందో తెలుసా? మీకు పురాణాలు గమనిస్తే ఒక అద్భుతమైన విషయం తెలుస్తుంది. ప్రతి యుద్ధానికి ముందు ఒక గీత ఉంటుంది మనకి. రామాయణ భారత భాగవతాలు గమనిస్తే ప్రతి యుద్ధానికి ముందు గీత ఉంది. ఈ భారత యుద్ధానికి ముందు భగవద్గీత మొదట్లోనే కదా. తర్వాత ఉత్తర గీత అని ఇంకోటి ఉంటుంది అశ్వమేధ పర్వంలో. అశ్వమేధ యాగం చేసి అశ్వంతో సహా మొత్తం దేశం మీద దండయాత్రలకి పాండవులు ప్రారంభించే ముందు ఉత్తర గీత ఉంటుంది. అది మళ్ళీ కృష్ణుడు అర్జునుడికే చెబుతాడు. అది అశ్వమేధ పర్వంలో ఉంటుంది. కాకపోతే ఆయన నేరుగా చెప్పకుండా నాకెవరో ఉపమన్యువు అనేటువంటి ఆయన చెప్పాడు ఇది అని చెబుతాడు. దాన్ని బ్రాహ్మణ గీత అని కూడా అంటారు. ఒక బ్రాహ్మణుడు కృష్ణుడికి చెప్పాడు, కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, ఉత్తర గీత అంటారు. ఇలా అనేక రకాల గీతలు మనకి యుద్ధానికి ముందుంటాయి. అంతేందుకు సనత్సుజాతీయమని వేదాంత గ్రంథం ఉంది భారతంలో. సనత్ కుమారుడు ధృతరాష్ట్రుడికి చెబుతాడు. అది కూడా ఉద్యోగ పర్వంలో యుద్ధానికి ముందే ఉంటుంది. యుద్ధానికి ముందు భగవద్గీత కానీ ఉత్తర గీత కానీ సనత్సుజాతీయం కానీ ఎందుకంటే చెప్పడం, భారతీయ మహర్షుల యొక్క సూక్ష్మమైన ఆలోచన అక్కడుంది. యుద్ధం నీ కోసం నువ్వు చెయ్యకు, ధర్మం కోసం చెయ్యి. గెలుస్తావని చెయ్యకు. ఓడినా సరే ధర్మం కోసం పోరాడడంలో ఆనందం ఉందని యుద్ధం చెయ్యి. అప్పుడు నువ్వు యుద్ధంలో గెలిచినట్టే లెక్క. మనం ఖచ్చితంగా గెలవకపోతే ఎందుకండి చేయడం ఎక్కడ? ఈవేళ చాలా చోట్ల వినపడుతున్నది అదే. వ్యాపారంలో లాభం రాకపోతే ఎందుకండి? ఏ లాభం రాదయ్యా, ప్రజలకు మేలు జరిగింది చేయలేవా? ప్రజలకు మేలు జరిగింది, నీకు లాభం రాకపోవచ్చు, నష్టం రాలేదు కదా. లేదండి ఎందుకండి పెట్టాక 2 కోట్లు పెట్టాం, 4 కోట్లు రాకపోతే ఎందుకు పెట్టాం ఎక్కడ? ఇది మొత్తం సిబ్బందితో సహా మాట్లాడి, ఇంట్లో వాళ్ళతో సహా మాట్లాడి, బయట వాళ్ళతో సహా మాట్లాడేసరికి ఏమవుతుంది? అందరిలోనూ టెన్షన్ వచ్చింది. అయ్యి బాబోయ్, ఇన్ని లాభాలు వచ్చేలా మనం పనిచేయాలా, ఇన్ని లాభాలు వచ్చేలా లాభాలు రాకపోక క్యాన్సర్ వచ్చింది. అస్తమానం లాభం మీద దృష్టి. ఇప్పుడు నా విద్యార్థులతో నేను మాట్లాడితే నాకు లాభం ఏమిటండి? డబ్బు ఆశించి మాట్లాడతామా? ఏం ఆశించి మాట్లాడతాం? పైగా నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పటికీ 40 ఏళ్ల క్రితం నేను చెప్పిన పాఠాలు అప్పుడు ఏదో కూర్చోబెట్టి రాత్రిపూట చీమలు దోమలు పరిగెడుతుంటే ఎగురుతుంటే చెప్పిన భారత్ ఇప్పటికి వీళ్ళెవరూ మర్చిపోలేదు. ఇప్పటికి వాళ్ళ జీవితాల్లో ఇంకా మాకు ఇది గుర్తొచ్చిందండి, మేము అనుసరించామని చెబుతున్నారు. ఇప్పుడు ఈ ఆత్మీయతకి ఎన్ని కోట్లు ఇస్తే సరిపోతుంది? మరి అప్పుడు నేను చెప్పేటప్పుడు 40 ఏళ్ల తర్వాత మళ్ళీ వీళ్ళని నేను కలుస్తాను, కే కన్వెన్షన్ హాల్లో మాట్లాడతాను, అప్పటికి జలంధర్ రెడ్డి ఇంత వాడవు, ఇవన్నీ ఉన్నాయా? మా చీమలు దోమలే మాకు సరిపోయాయి. అక్కడ ఏమి లేవాయా? కింద ఒట్టి నేలలో వాళ్ళు కూర్చున్నారు. సాయంత్రం 6ంటికి లైట్లు లేవు.
నేతాజీకి లైట్లు ఎక్కడ అప్పుడు విధిస్తే వీధి దీపాలు లేవు, లోపల చదువుకున్న చోట బల్బు ఉంటే గొప్ప. బయట చీకటి, ఇసుక, మట్టి, అది కూర్చున్నారు. అందులో ఈ భారతం వినడం కోసం తన్నుకుంటూ వచ్చి ముందు కూర్చునేవారు. మైక్ లేదు, మైక్ ఎక్కడది? మరి ఈ వాతావరణం అప్పుడు నేను కూడా ఒక త్యాగభావంతో విద్యార్థులు పాఠం వినడంతో పాటు ఇది కూడా వినడానికి నా దగ్గరకు వస్తున్నారనే భావన నాకు లేకపోతే, ఆయన ఏదో చెబుతున్నారు మనం విని ఆచరించాలనే భావం మీకు లేకపోతే ఎలా వస్తారు? ఇది డబ్బుతో కూరింది కాదు ఇది. అంటే పని చేసేటప్పుడు కృష్ణుడు ఏమంటున్నాడు అంటే, నువ్వు చేపట్టిన పని, నేను చేపట్టింది ఉపాధ్యాయ వృత్తి. నేతాజీ గురుకులంలో మీకు పాఠాలు చెప్పింది మొదలు నేను నా అంతటి నేను ఆ ఉద్యోగం మానేసే వరకు నేను ఉపాధ్యాయ వృత్తిలోనే ఉన్నాను. 2008 వరకు 50 ఏళ్ల వయసులో మానేశాను నేను. అప్పటి వరకు అదే. ఇప్పుడు నేను ప్రవచనాలు చెప్పిన అది ఉపాధ్యాయ వృత్తే సుమారుగా. పైగా మిగిలిన వాళ్ళకంటే నాకు ఒక సౌకర్యం ఏమిటంటే, నేను అన్ని కులాల వాళ్ళకి, అన్ని మతాల వాళ్ళకి పాఠాలు చెప్పడం వల్ల నా ప్రవచనంలో అందరూ వస్తారు. ఖచ్చితంగా అన్ని వర్గాల వాళ్ళు వస్తారు, అన్ని వర్గాల వాళ్ళు వస్తారు. ఇప్పుడు నాకు జలంధర్ రెడ్డో, ఇంకో సుధీర్ రెడ్డో, కేశవరెడ్డో వీళ్ళు ఎవరో నమస్కారాలు చేయడం నాకు ఆశ్చర్యం కలిగించాల. ఇక్కడ మేము తిరుగుతూ ఉంటే ఆ బాత్రూములు ఊడ్చేవాళ్ళు, ఆ సరుకులు సర్దేవాళ్ళు అందరూ నాకు నమస్కారం చేస్తున్నారు. వాళ్ళకి నేనలా తెలుసు? వాడు ఇతర రాష్ట్రం వాడు కాకపోతే తెలుగువాడు అయితే ఖచ్చితంగా నేను తెలుసుంటాను. ఇవాళ ఈ యోగం మనకు పడ్డానికి ఎవరు కారణం అంటే, మన పని కేవలం మనం చిత్తశుద్ధితో చేసాం, మిగిలిన యోగం అమ్మవారు పట్టించింది. దానికి భగవద్గీత ప్రమాణం 9వ అధ్యాయంలో ఉంటుంది. రాజవిద్య రాజగుహ్యోగంలో అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యకం. ఇతర చింత లేకుండా నన్నే ఎవరు మనస్సులో నిరంతరం స్మరిస్తూ ఉంటారో వారికి ఏ యోగం పట్టాలో ఆ యోగం నేను పట్టిస్తా. అంతేకాదు ఆ యోగంలో ఉన్నవాడు మళ్ళీ కిందికి చేరకుండా వాడి క్షేమానికి కూడా నేనే బాధ్యత వహిస్తా అన్నాడు. ఇలా అనేవాడు మరొకడు కనపడ్డు, భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ తప్ప. అది భగవద్గీత. ఇక్కడ మన జీవితంలో పాత్ర ఏమిటి? మీకు ఇంకా భగవంతుడి పాత్ర ప్రత్యక్షంగా ఎంత ఉందో అంటే, నాది ఒక ఉపన్యాసం ప్రత్యేకంగా గుంటూరులో చెప్పాను నేను. భారత యుద్ధంలో భగవంతుని పాత్ర అని. భారత యుద్ధంలో భగవంతుని పాత్ర 18 రోజుల్లో భగవంతుడు పాండవుల్ని ఎన్నిసార్లు కాపాడాడంటే, నేను లెక్క పెట్టి చెబుతున్నా, ఒకసారి 2 సార్లు సైంధవ వధ సమయం కాదండి, కనీసం 18 సార్లు కాపాడాడు. కనీసం 18. లేత ముందు అర్జునుడు ఎప్పుడో 3వ రోజు వెళ్ళిపోయేవాడు భీష్ముడి చేతిలో. 3వ రోజే, 18 రోజులు కూడా అక్కల్లా ఈయన కాపాడకపోతే. భగదత్తుడి చేతుల్లో అర్జునుడు వెళ్ళిపోయేవాడు. వాడు వైష్ణవాస్త్రం ప్రయోగించాడు. కృష్ణుడు లేచి అడ్డంగా నిలబడ్డాడు అక్కడ. ఆ వస్త్రం వచ్చి ఈయనకి తగిలింది. ఒళ్ళంతా పేలిపోయింది పాపం, ఏదో పొక్కులు వచ్చినట్టుగా. అప్పుడు వ్యాసుడు వర్ణిస్తాడు, కృష్ణుడు దాన్ని నేను వనమాలి గదీశార్గి అంటారు కదా, తామరపూల మాల ధరించినట్టుగా ఈ పొక్కులన్నీ తామరపూల్లా ఉన్నాయనుకున్నట్టు. అది పరమాత్మ దయ అంటే. వాడు వైష్ణవాస్త్రం వేస్తే ఛాతీ అంతా కందిపోతే ఇక్కడ పొక్కులు వాపులు బొబ్బలు వచ్చేస్తే ఆ బొబ్బల్ని తామరపు మొగ్గలుగా భావించారండి. అది భగవంతుడు. ఎందుకోసం? భక్తుల కోసం. నేను సారథ్యం వహించాను ఇక్కడ. బొబ్బలు రాకపోతే ఏమొస్తాయి? కూల్ డ్రింకులు పట్టుకొచ్చి ఇస్తారేంటి యుద్ధం మధ్యలో? వస్తాయి. నేను ఒప్పుకున్నాను కదా. పోనీ ఇంత సారథ్యం చేసినందుకు ఈ అర్జునుడనే పెద్ద మనిషి ఆయనకు 2 ఇడ్లీ టీ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కనీసం తిన్నావా అని అడగలేదు. పోనీ అయిపోయేకి ధర్మరాజు గారు తన రాజ్యంలో మినిస్టర్ పదవి కాదు, కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇవ్వలేదు. ఎందుకు చేసినట్టు ఈ భాగవతం అంతా? ఆయన చెప్పింది ఆయన చేశాడు. మనం పని చేస్తున్నాం, అర్జునుడికి సారథ్యం చేస్తాం, ఒప్పుకోవడం చేస్తున్నాం, దీని నుంచి నేనేం ఆశించేది లేదు అని. యుద్ధం అయిన ఉత్తర క్షణం వాళ్ళు ఉండమంటే బలవంతంగా ఓ 15 రోజులు 20 రోజులు ఉండి వెంటనే ద్వారకి వెళ్ళిపోయాడు. భగవద్గీత మొత్తం ఎందుకింత ప్రాధాన్యం వహించింది ప్రపంచం మొత్తం మీదంటే, కృష్ణుడు చెప్పాక ఆచరించలేదండి, ఆచరించాకే భగవద్గీత చెప్పాడు. అందుకని అంత నిలబడింది. ఆచరించాక చెప్పాడు. మనం ఆయన చెప్పింది చేయడానికి మనం చాలా యాతన పడిపోతున్నాం. ఈ కాలంలో సాధ్యం కాదండి, నీ బుద్ధికి సాధ్యం కాదు. ఆ విషయం అంగీకరించి ఏ కాలంలోనైనా సాధ్యమే, ఎంత క్లిష్ట పరిస్థితుల్లోనైనా సాధ్యమే. సాధ్యం కానిది లేదు. అసలు సాధ్యం కాదంటున్నావు అంటే నీకు ఇష్టం లేదు, అంతే లెక్క. ఆయన చేసి చెప్పాడు. ఆయన ముందు చేసాడు అవన్నీ. అవి ఇందులో వచ్చాయి. కాబట్టి ఎప్పుడైనా వక్త అనేవాడు ఎలా ఉండాలంటే, తాను చేసిన దాన్ని తాను చెబితే, కనీసం చెయ్యాలనే చిత్తశుద్ధి ఉంటే ఆ మాటలు నేరుగా వెళ్ళిపోతాయి జనంలోకి. ఎప్పుడు మాటలు పెడతాయనుకోవడం పొరపాటు, మనస్సే పెడుతుందండి. దొంగ మాటలు చెప్పేవాళ్ళని మీరు గమనించండి. వాళ్ళు అనుకునేవాళ్ళు చెప్తాడు కానీ పెద్ద ఖతర్నాక్ అని వెనక్కి తిరిగి మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడే సభలోనే, ఇంకా బయటికి వెళ్ళాక చెప్పక్కర్లేదు. ఇంకా
ఈయన సంపాదన నాకు బాగా తెలుసు అని ఏదో అంటాడు ఇక్కడ. ఎందుకు వచ్చింది అది అంటే ఆయనకి ఎలా ఇంత మంచి మాటలు చెప్పినా అవి ఎందుకు మంచి మాటల వేళలో మనసు వెళ్ళిపోయింది. లోపల ఉన్నది ఏంటి, వీళ్ళందరూ నాకు ఏదో సత్కారం చేయాలి, వీళ్ళందరూ మళ్ళీ కార్యక్రమం పెట్టాలి, నాకు లక్ష్యాలు కురిపించి, ఇదేదో కుళ్ళు బుద్ధి ఉంది అక్కడ లోపల. అందుకని నా శిష్యులు బాగుపడాలి అని లేదు. లేకపోతే అదే అందుతుంది ఖచ్చితంగా. ఆ కుళ్ళు బుద్ధి ఉంటే కుళ్ళు బుద్ధి అందుతుంది. లేదు మనం తామరపూలాగా పద్మంలాగా ఆలోచించి అదే అందుతుంది. అంతే మాటలు అందుతే మాటలకు మనుషులు పడిపోతారనుకోవడం పొరపాటు. తాత్కాలికంగా పడతారు, అంతేకాదు వాళ్ళు మన కూడా పడేస్తారు. మళ్ళీ ఇక్కడ గురువుల మాయ వల్ల శిష్యులు దెబ్బతిన్నారంట. నేను చూశాను కొంతమందిని శిష్యుల మాయ వల్ల గురువులు దెబ్బతిన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళే వాడిని జడగొట్టేస్తారు. వాడు శుభ్రమైన బ్రహ్మచారిగా ఉండి ఒక ఆశ్రమమో పీఠమో పెట్టుకుంటే వాడి దగ్గర చేరి ఆడాళ్ళను ఉసికొల్పి మొగాళ్ళను ఉసికొల్పి వాడిని భ్రష్టుని చేసేస్తారు మొత్తం మీద. వాడు నాకు ఏం అక్కర్లేదు మరో దేవుడు కావాలంటే వాడు చుట్టూ దెయ్యాల్లో చేరిపోతారు. ఇప్పుడు ఎవరి వల్ల ఎవరు చెడిపోయారండి? గురువుల కంటే శిష్యులే మాయగాళ్ళు అని అడిగితే వీళ్ళు మార్చేస్తారు ఆయన్ని. మీరు ఎలా ఉంటే గురువుగారు మీరు కుదరదండి. ఏంటిది ఎలా ఉంటే కుదురుతుంది? వాడు సన్యాసి, వాడిని ఎలా ఉండమంటావు? నేను ఒకసారి కారులో ప్రయాణం చేస్తుంటే నా ముందు ఒక స్వామీజీ ఉన్నాడు, పేరు అనవసరం. నేను వెనకాల కూర్చున్నాను. ఏదో రాత్రి సభ అయింది, ఇద్దరం వెళుతుంటే అందులో ఇంకో స్వామీజీ పేరు సహజంగా వస్తుంది కదా, ప్రొఫెషనల్ జెలసీ, అది స్వర్గంలో కూడా ఉంటుంది అది. అందుకని ఏదో వచ్చింది, ఇంకో స్వామీజీ పేరు ఏదో వచ్చింది. ఆయన గురించి నేను ఏదో మాట్లాడుతుంటే ఈయన అన్నాడు, ఈయన అప్పటికే స్మార్ట్ ఫోన్ కెలుగుతున్నాడు బాగా ఈ స్వామీజీ. నాకు ఆశ్చర్యమైంది. నా దగ్గర బోర్డు ఫోన్ ఇది తప్పితే ఏం లేదు, ఇక్కడ కెలకడానికి ఏం లేదు, ఇందులో కెలికితే ఇంకా పడిపోతుంది, ఏం లేదు, ఇది 25 ఏళ్ళ బట్టి ఇదే ఫోను. అని స్వామీజీ అయ్యండి ఫోన్ ఎందుకు చూస్తున్నాడో నాకు అర్థం కాదు. సన్యాసికి ఫోన్తో పని ఏంటండి? అంత పెద్ద పీఠమే ఉంటే మేనేజర్ ఉంటాడు కదా, నీకు పని ఏంటి మాట్లాడడం? ఎంత గొప్ప భక్తుడితో కూడా స్వామీజీ మాట్లాడకూడదు ఫోన్ ఎట్టి పరిస్థితుల్లో. శృంగేరి భారతీయ తీర్థ స్వామి